సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. ఎవడు ఈ సర్వశక్తిమంతుడు? ఎక్కడ ఉంటాడు? ఏమి పని చేస్తుంటాడు అని ఆలోచన చేసినట్లయితే, నాలోనే మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు ఈ సర్వశక్తిమంతుడు. పాపపు నియమము కలిగినటువంటి ప్రాణముతో బందీ అయిన నా మనస్సును యుక్తకాలమున దాని నుండి విడిపించి, పాపపు నియమమును జయించినటువంటి ప్రాణముతో జత కట్టించడం కోసము దేహ స్వభావమును పడద్రోయగలిగిన బలము కలదై తిరిగి దైవీ స్వభావ విషయంలో దినదినము అభివృద్ధి చెందుటకు జీవింపచేసేటువంటి శక్తి కలిగినదై నాయందే ఉన్నది ఈ వాక్యము. లోక స్నేహముతో విభిచరిస్తున్నటువంటి నా ప్రాణము మనస్సు దానిని విడిచి ఒంటరైనప్పుడు అట్టి ఆపత్కాలంలో సంపూర్ణ శరణాగతి కోరడమే ఆయన వైపు తిరగడం అవుతుంది. ఇంతకు లోక సంచారము చేస్తున్నటువంటి ప్రాణము మనస్సు కలిగినటువంటి నాలో ఆయన వైపు తిరగగలిగేటువంటి మార్పు ఎప్పుడు రాగలదు అని ఆలోచన చేసినట్లయితే, మీ వస్త్రములను కాక హృదయములను చింపుకోగలిగినప్పుడు ఈ కార్యము మనలో దేవుడు చేసేందుకు సిద్ధపడి ఉండగలడు. లోక సంబంధమైనటువంటి దుఃఖము మారు మనస్సును కలిగించదు, కానీ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము మారు మనస్సును కలిగించేదై ఉంటుంది అనే విషయము ఈ లేఖనంలో దాగి ఉండగా, ఎప్పుడు ఏలాగున ఈ హృదయము చినగగలదు అని ఆలోచన చేసినట్లయితే, ప్రయాసపడి భారము మోసుకుని పోతున్నటువంటి సమస్త జనుల ప్రాణము నీరైపోయినప్పుడు ఇది ఎప్పుడు ఏలాగున జరుగుతుంది అంటే, నా అతిక్రమములకు పరిహారము చెల్లిస్తున్నటువంటి జీవన విధానములో ఆకాశము నా దోషమును బయలుపరిచినప్పుడు, భూమి నా మీదకి లేచినప్పుడు, అనగా చీకటి నన్ను చుట్టిముట్టినప్పుడు, లోబడని నా హృదయము లొంగినదై నేను చేసిన దోషమునకు ప్రతిదండన అనుభవించి తిని అని నేను ఒప్పుకొనిన ఎడల ప్రాణమనేది నీరైపోతుంది. ఈలాగున ఎప్పుడైతే ప్రాణము నీరైపోతుందో హృదయము చినిగినదవుతుంది. అనగా విరిగి నలిగినటువంటి హృదయము అనేది మానవుడికి కలుగుతుంది. ఈలాగున ప్రాణము నీరైపోయినప్పుడు ప్రాణము కోసము లేదా ఊపిరి కోసము ఒంటరైనటువంటి మానవుడి యొక్క మనస్సు తండ్రి వైపు తిరగడం జరుగుతుంది. తండ్రి, ఈ నా పాపము నుండి అనగా చీకటి నుండి నన్ను రక్షించమయ్యా అనేటువంటి ఈ మొర ఆకాశ మహాకాశములయందు నివాసమున్నటువంటి వాడి యొక్క చెవులను చేరేదై ఉంటుంది. కాబట్టి ఈ మాదిరిగా దేవుని నీతి ద్వారా కృప మనలో మూల్చినటువంటి సత్యమును చేరడం జరుగుతుంది. కాబట్టి ఈ మాదిరిగా తిరిగి జన్మించినటువంటి మానవుడి యొక్క అంతరంగమందు దినదినము క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి పరిపూర్ణమయ్యే ఈ అభివృద్ధికి లోకము సాక్ష్యము కాదు, గాని మనమే సాక్షులమై